సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు జాతీయ ఆత్మాభిమానం, శౌర్యం మరియు ఆతిథ్యం యొక్క భారతీయ విలువలను ప్రోత్సహించడంలో వనవాసీల కృషికి గుర్తింపుగా ప్రతి ఏడు నవంబర్ 15న వనవాసి ఆత్మ గౌరవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వనవాసీల ఆత్మ గౌరవ పరిరక్షకుడు, స్వాతంత్ర పోరాట యోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినం కూడా. బిర్సా ముండా వంటి కీర్తికి నోచుకోని వనవాసి వీరుల పరాక్రమాన్ని, త్యాగాలను ప్రజలందరికీ తెలిసేలా చెయ్యడమే ఈ వనవాసి ఆత్మ గౌరవ దినోత్సవం ఉద్దేశం. వనవాసి సహోదరులు మన సమాజంలోని ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమైనందున వనవాసి ఆత్మ గౌరవ దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు నిర్వహించుకోవలసిన పండుగ. మన ఆరాధ్య దేవీ దేవతా అవతారాలకు గిరిజన సమాజానికి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. ఎందుకంటే మన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుని తల్లి కౌసల్య కన్వర్ తెగకు చెందిన కశ్యప్ గోత్రానికి చెందినవారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇరువురు వనవాసి సమాజంతో సామాజికంగానే కాకుండా రక్తబంధంతో కూడా అనుసంధానించబడ్డారు. ఎందరో వనవాసీయులు విదేశీ బానిసత్వం నుంచి భారతీయ సమాజాన్ని విముక్తి కల్పించేందుకు కృషి చేశారు. కావున వనవాసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించటం కేవలం వనవాసి సమాజానికి చెందినది మాత్రమే కాదు, ఇది మనందరి కర్తవ్యం. మన సువిశాల భారతదేశంలోని వనవాసీ సమాజం ఆరాధ్య దైవంగా భావించే భగవాన్ బిర్సా ముండా జన్మదినోత్సవం కావడంతో నవంబర్ 15వ తేదీకి మరింత ప్రాముఖ్యత లభించింది. బిర్సా ముండా ప్రస్తుత జార్ఖండ్లోని ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15న జన్మించారు. అడవిలో జీవించేవారిపై బ్రిటిష్ పాలకులు చేసిన అన్యాయాలు, అరాచకాలను చూస్తూ పెరిగిన ఆయన తన సమాజ ఆత్మాభిమానాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. మతపరమైన విషయాలలో వనవాసీల జీవన విధానాలను, సంస్కృతిని అవమానించే మిషనరీలకు ఎదురు నిలిచి తన సమాజంలో చైతన్యం నింపాడు. వనవాసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విముక్తి కోసం వలసవాద పాలకులకు, దోపిడీదారులకు వ్యతిరేకంగా బిర్సా తిరుగుబాటు ఉద్యమం సాగించారు. భగవాన్ బిర్సా ముండాగా ధర్తీ ఆబాగా వినూతికెక్కారు. వనవాసి ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా 18వ శతాబ్దం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని గిరిజన నాయకులు మరియు వారి సంఘాలు చేసిన పోరాటాలను కొన్నింటిని స్మరించుకోవటం సముచితం. ఆ జాబితాలో తిలక మాంఝీ గురించి ముందుగా చెప్పుకోవాలి. జార్ఖండ్లో సంతాల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన తొలి స్వాతంత్ర సమరయోధుడు. అలాగే నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురవుతున్న ఉత్తర తెలంగాణలోని వనవాసి ప్రజల విముక్తి కోసం గెరిల్లా పోరాటం చేసిన మన్యం వీరుడు కొమరం భీం. వనవాసీలకు స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 వరకు నిజాం నవాబులపై రణభేరీ మోగించి నిజాంల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచాడు. అల్లూరి సీతారామరాజు, రోంగ్మీ నాగా తెగకు హైపో జాడో నాంగ్, దక్షిణ ఒడిశాలోని భుయాన్ తెగకు చెందిన లక్ష్మణ్ నాయక్, వనవాసి సేవా మండల్ స్థాపకురాలు రాజా మోహినీదేవి, 1832-33 కాలంలో భూమీజ్ తిరుగుబాటు నాయకుడు గంగా నారాయణ్ సింగ్, ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో వనవాసి యోధులు తమ మాతృభూమి సేవలో తరించారు, ప్రాణత్యాగాలు చేశారు. వీరి స్ఫూర్తివంతమైన చరిత్రను దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వారి చరిత్రను ప్రజలకు తెలియచేయటమే వారికి మనం అందించే అర్థవంతమైన నివాళి కావచ్చు.